వదినా, నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడొచ్చావు? లేదు తులసి, నువ్వు చెప్పావని నేను డైరెక్ట్గా ఇక్కడే బస్ దిగాను. ఇంతలో మావయ్య వాళ్ళు కనిపించారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఆటోలో వచ్చేసాను. థ్యాంక్స్ అక్క వచ్చినందుకు. మీ కాపురం నిలబెట్టే బిడ్డను కడుపులో మోస్తున్నావు. వచ్చి ఆశీర్వదించకుండా ఎలా ఉండగలను కీర్తి? మోయ్ రండి. బ్రో, నీకెందుకు ఈ శ్రమ అంతా? నేను మా అయ్య చూసుకుంటాం కదా. మన ఇంటి పని మనం చేసుకోవడంలో శ్రమే ఉంది బ్రో. కీర్తి నీకు సిస్టర్ అంటే నాకు సిస్టరే కదా. ఏం పర్లేదు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు. మీ అమ్మ చూడొదినా ఎంత సంబరపడుతుందో. మరి కుటుంబం పెరుగుతోందంటే కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది కదమ్మా. పంతులు గారు, ఏర్పాట్లు అవన్నీ అయ్యా మీరు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు చేసేశాము. అమ్మాయిలు రండి రండి, త్వరగా రండి, రండమ్మా. అయ్యా ఇంతమంది నేను ఏర్పాటు చేశాను. సీమంతమన్నాక ఆ మాత్రం ఉండాలి కదా. మీరేహీ కంగారు పడకండి. నాన్నగారు వాళ్ళు వచ్చే లోపల మీ చెల్లెలి సీమంతం గొప్పగా జరిపించేస్తాను. నేను అడుగు పెట్టానంటే ఆ శుభకార్యం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఆపేవాడే లేడు. సరే పంతులు గారు, రండి రండమ్మా, కూర్చోండి. అమ్మా కూర్చోండి, అందరూ వెళ్ళి కూర్చోండి. కూర్చోండి. మీరేం కంగారు పడకండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ఏంటి బావగారు, బాగున్నారా? ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. ఏమన్నారు? నువ్వు వచ్చావు కదా బావా, ఈ ఫంక్షన్ని మనందరం కలిసి సెలబ్రేట్ చేద్దామని అంటున్నాడు. రండి బావగారు, రండి. మావయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. సంతోష్ విషయంలో మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే. బావగారు రండి, కూర్చోండి. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి 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 బావా, కూర్చోండి బావా. బావగారు కూర్చోండి, ఇప్పుడే వస్తాం. అమ్మవాణి, కీర్తికి పూలు పెడదాం. ఆ రూమ్లో ఉన్నట్టున్నాయి,
తీసుకురమ్మా. ఆ, సరే అత్తయ్య. అయ్యో దేవుడా, ఈయనొచ్చాడేంటి? ఈయన కనిపించకూడదని నేను తప్పించుకుని వస్తే నన్ను వెతుక్కుంటూ వచ్చాడేంటి? నా తల్లి. పూలకెళ్ళిన వాణి ఇంకా రాలేదేంటి? ఆ, తనకి ఏదెక్కడుందో తెలియదు కదా వదినా. నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మ తులసి రామ్మా. అయ్యో ఇక్కడుందేంటి? వదినా, ఏంటి ఇక్కడే ఉన్నావు? ఏమైంది? అయ్యయ్యో, ఏంటమ్మా ఇలా జరిగింది? ఇంట్లో ఉన్న గండాన్ని బయటికి పంపించి ఈ సీమంతాన్ని ప్రశాంతంగా చేద్దాం అనుకుంటే ఇంకో పెద్ద గండమే వచ్చి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుందేంటమ్మా? అవునత్తయ్య, నాకు అదే కంగారుగా ఉంది. అన్నయ్యకి విషయం తెలిసిందంటే మావయ్య వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేస్తాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే. తులసి, మీరేం కంగారు పడకండి. ఆయన నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తాను. మీరు వెళ్ళి కీర్తి సంగతి చూడండి. అలాగే వదినా. సరే. అమ్మ తులసి పదమ్మ మనం వెళ్దాం. ఏమండి, ఎంతసేపు అయింది వచ్చి? టీ ఏమైనా తాగుతారా? కూల్ డ్రింక్ తాగుతారా? జ్యూస్ ఏదైనా తెప్పించమంటారా? ఏంటి కవరింగా? అబ్బే అదేం లేదండి, అలా ఏం లేదు. ఇప్పుడు మెలికలు తిరగడం కాదే, నన్ను అవాయిడ్ చేసి వచ్చినప్పుడు ఉండాలి ఈ భయం. అర్థమైందా? అవును, ఇంతకీ ఈ ఫంక్షన్ ఏంటి? అది మాట్లాడవేంటి? అది అది అమ్మా, సీమంతానికి టైం అవుతుంది. అమ్మాయిని త్వరగా తీసుకురండి. ఏంటేంటి సీమంతమా? ఎవరిదో?